ஏய், உனக்கு என்னதாண்டி பிரச்சனை? உன் மூஞ்சிக்கு என்ன விட்டா வேற ஒருத்தர் கிடைப்பானாடி? ఏమండి, ఇక్కడ ఒక అతను ఉండాలి, చూసారా అండి? మల్లికార్జున గారు. అవునండి. ఆయన మా ఆయనండి. ఏరండి? ఇద్దరు. ఏమండి, ఇక్కడ ఒక అతను ఉండాలి, చూసారా అండి? మల్లికార్జున గారు. అవునండి. ఆయన మా ఆయనండి. ఏరండి? ఇద్దరు. ఒకరోజు నదిలో స్నానం చేస్తున్న పండితుని చేతిలోకి ఒక చేప పిల్ల వస్తుంది. అదే సమయంలో అతనికి ఎవరో మాటలు వినిపిస్తాయి. అప్పుడు ఆ పండితుడు చుట్టూ చూడగా ఒకరోజు నదిలో స్నానం చేస్తున్న పండితుని చేతిలోకి ఒక చేప పిల్ల వస్తుంది. అదే సమయంలో అతనికి ఎవరో మాటలు వినిపిస్తాయి. అప్పుడు ఆ పండితుడు చుట్టూ చూడగా ఏమండి, ఇక్కడ ఒక అతను ఉండాలి, చూసారా అండి? మల్లికార్జున గారు. అవునండి. ఆయన మా ఆయనండి. ఏరండి? ఇద్దరు. కోమలి గారు. ఏంటండి తులసిరామ్ గారు? తలనొప్పిగా ఉంది, కొద్దిగా ఆయిల్ పెడతారా? అంబానీ గారింట్లో పెట్టిన బంగారు అమ్మవారి బొమ్మని ఎక్కడ నిమజ్జనం చేశారో తెలుసా? అయితే ముందు సంవత్సరం బంగారు అమ్మవారి బొమ్మని సముద్రంలో నిమజ్జనం చేసింటే. గ్రామంలోని అప్పన్న అనే ఈ వ్యక్తి వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటాడు. అయితే ఇతడి దగ్గర ఒక బుల్లెట్ బైక్ ఉంటుంది. కానీ ఈ బైక్ ఒక్కోసారి తనంతట తానే కదులుతూ ఉంటుంది. కుమార్, అర్జెంట్ గా కలవాలి. హోటల్లో నాన్న వచ్చాయి. మా ఆయన మేనేజ్ చేసుకుని రావాలి. ఎర్రలు గుర్తొచ్చాను నీకు. అవసరం నాది కదా. యాక్టర్ సౌందర్య గారు చనిపోయిన రోజు అసలు ఏం జరిగిందో తెలుసా? 17th April 2004 సౌందర్య గారికి బీజేపీ ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం ఇన్విటేషన్ వస్తుంది. ఏంటి 10 రూపాయలు పసుపు ప్యాకెట్ ఇవ్వండి. అమ్మయ్య, దొరికేసింది. ఎన్ని షాపులు ఎత్తుకానో ఈ పసుపు కోసం. ఈ పాప ఉయ్యాల ఊగుతూ ఉండగా ఈమె వెనక నుండి పెద్దని కిల్లర్ చేప వచ్చేస్తూ ఉంటుంది. అలాగే ఇది ఈ ఉయ్యాలను పగలగొట్టేయగా ఈ పాప కింద పడిపోతుంది. అప్పుడు ఈ చేప, హలో మమ్మీ, నేను ర్యాపిడోకి వచ్చేస్తున్నాలే.